హలో ఫ్రెండ్స్, రోజు మార్నింగ్ లేవగానే ఈరోజు ఏం టిఫిన్ చేయాలో అని ఆలోచిస్తూ బెంగగా ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఏదో ఒకటి చేసుకుంటున్నారా? అయితే అలాంటి దిగులు, బెంగ, భయము, వెతుకులాట, ఏం టిఫిన్ చేయాలా అని వెతుకులాట ఇక నుంచి అవసరం ఉండదు. ఎందుకంటే వారంలో 1-2 రోజులు తప్ప మిగతా 4-5 రోజులు ఇదే టిఫిన్ చేయాలని రోజు అడిగేంత చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరోటా. ఎలా చేయాలనో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. నేను ఫస్టే పిండిని జల్లించి అయితే పెట్టుకున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 4-5 అయితే అవుతాయి. ఇప్పుడు తగినంత సాల్ట్, అంటే మన టేస్ట్కు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా క్రిస్పీనెస్ కోసము మనము ఒక 1 టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇలా 1 టేబుల్ ఆయిల్ అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న సాల్ట్, ఆయిల్ పిండికి అంతా బాగా పట్టేలా మనం ఫస్ట్ వాటర్ వేయకముందే పిండిని బాగా కలుపుకోవాలి. వీటినన్నింటినీ చూడండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఫస్ట్ ఇలా అయితే వాటర్ వేయకముందే బాగా కలుపుకోవాలి. ఇలా పిండినంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని చూడండి. వాటర్ వేయకముందే సాల్ట్, ఆయిల్ పిండిలో అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా వాటరు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయడం వల్ల జోరు అయ్యే అవకాశము ఉంటుంది కాబట్టి మనము చూసుకొని జాగ్రత్తగా కొద్దిగా అయితే వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వాటర్ పన్నా కానీ ఇంకాస్త వట్టిపిండి అయితే వేసుకోవచ్చు. ఇలా పిండి అంతా బాగా కలుసుకునేంత వరకు వాటర్ కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఇలా ముద్దలా అయితే చేసుకోవాలి. చూడండి. ఇలా అయితే బాగా కలుపుకొని పిండిని అయితే ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే పిండి బాగా నాని పరోటా అయితే బాగా వస్తుంది. ఇలా పిండిని రఫ్గా కాకుండా స్మూత్గా కలిపి ముద్దలా చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పరోటాలకి స్టఫ్ కోసము తోటకూర అయితే తీసుకున్నాను. ఈ తోటకూరను ఇది పెద్ద ముక్కలుగా ఉంది కదా, ఇలా కాకుండా చాలా చిన్న ముక్కల్లో వచ్చేలా ఫస్ట్ తోటకూరను అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. అంతా మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో మనకు సరిపడా అంతా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈలోపు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి స్నాక్ ఐటమ్స్ అలాగే ట్యాజిల్స్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి విజిట్ చేయండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. పెద్దగా అయినా ఉంచుకోవచ్చు, కానీ పెద్దగా ఉంటే అవి మనం తినేటప్పుడు లీఫ్ అయితే ఇలా వస్తుంటుంది. ఇలా చిన్న ముక్కలు అయితే బాగా స్టఫింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయితే ఉంటుంది. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఈ స్టఫింగ్ కోసము 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి. ఏమైనా సన్నగా అయితే సరిపోతుంది. నేను 2 తీసుకున్నాను, మీడియం సైజ్. ఇక్కడ 2 అయితే నేను చేసే క్వాంటిటీకి పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి. ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇందులోకి 2 చిన్న సైజు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని
ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అన్నీ పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసాం కదా. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్నాం కదా తోటకూరను అలాగే వేయడం కంటే కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ వేసి వాటర్ బాగా మరిగేటప్పుడు చూడండి వాటర్ అయితే బాగా మరుగుతుంది కదా, పసుపు సాల్ట్ వేసాం. అలాగే ఇప్పుడు తోటకూరను వేసి జస్ట్ 1 మినిట్ అలా వేడి వాటర్లో ఉంచి మనము ఈ ఆకును అంటే ఈ తోటకూరను ఏదైనా జాలిగీరటలోకి తీసుకొని నీళ్ళన్నీ వంపేంత వరకు ఉండించుకోవాలి. ఒకే ఒక్క నిమిషము అంతే. ఎందుకంటే మనము ఇలాగే పచ్చిదే తీసుకోవడం వల్ల స్టఫింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. మనం ఎంత ఒత్తినా కానీ అది ఇలా విచ్చుకున్నట్లు స్టఫింగ్లో ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకు మనం ఇలా వేడి వాటర్లో వేయడం వల్ల ఈ ఆకులో ఉన్న కొద్దిగా పసుపు పోతుంది. అలాగే ఈ ఆకు కూడా కొద్దిగా సాల్ట్ పసుపు వేయడం వల్ల ఫ్రెష్నెస్ అలాగే నీట్నెస్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ ఆకును ఏదైనా జాలి గిన్నెలో వాటర్ అంతా వంపేంత వరకు చూడండి వాటర్ అంతా వంగిపోయింది కదా, ఇలా వచ్చేంత వరకు ఉండించుకొని తీసేసుకోవాలి. చూడండి వాటర్ ఏం లేకోకుండా అంత వాటర్ అంతా వంగిపోయింది. ఇలా వచ్చేంత వరకు ఉండించుకొని ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసేసుకోవాలి అంతా ఆకును. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. మనము ఎంతైతే కారం తినగలమో మన టేస్ట్కి తగ్గట్లు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు అన్నీ ఇలా కలుపుకోవాలి. ఇది తోటకూరకు పర్ఫెక్ట్గా అన్నీ ఉప్పు కారము ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మనము తోటకూరతో చేసే ఈ పరోటా పైకి ఈ ఆకు ఏమీ కనిపించదు. మనం మామూలుగా ఆనియన్స్ ఆలుతో ఎలా అయితే పరోటా చేసుకుంటామో సేమ్ అలాగే, కాకపోతే ఈ తోటకూరతో చేసిన పరోటా టేస్ట్ అదిరిపోతుంది, ఇంకా చాలా బాగుంటుంది. చూడండి పిండి అయితే ముందుగా మనము కలిపి పెట్టుకున్నాం కదా, గోధుమ పిండి బాగా నానిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మన పరోటా ఏ సైజ్ అయితే మనం తీసుకుండే పిండిని బట్టి పరోటా సైజ్ అయితే వస్తుంది. నేను మీడియం సైజు ఆనియన్ సైజ్ ఎంత తీసుకున్నాను. ఈ పిండిని ఇలా ముద్దగా చేసుకొని కొంచెం వెడల్పు ఇలా అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ పిండిని ఇలా వెడల్పు చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న తోటకూర స్టఫింగ్ని ఇందులో కొద్దిగా 1.5 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి. అంతే, అంతకంటే ఎక్కువ పట్టదు. ఒకవేళ మనం ఎక్కువ పెట్టినా కానీ స్టఫింగ్ బయటకు వచ్చి అంతా చెడిపోతుంది. పరోటా బాగా నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్లు స్టఫింగ్ కూడా తీసుకోవాలి. ఇలా పిండిని కొద్దిగా సాగదీసుకుంటూ మనం లోపల పెట్టుకున్న స్టఫింగ్ అంతా క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే చేసుకోవాలి. ఇలా బాగా అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకున్న ఈ ముద్దను కొద్దిగా వట్టిపిండి వేసుకొని మనము చపాతీ అయితే తిక్కుకుంటాం కదా, అంత రఫ్గా ఫాస్ట్గా కాకుండా స్లోగా అయితే తిక్కుకోవాలి. ఇలా ఫస్ట్ ఫింగర్స్తో ఇలా ఒత్తినట్లు కాకుండా లైట్గా అలా అంటూ ఉంటే కొద్దిగా అయితే సాగుతుంది. ఇప్పుడు మనం చపాతీ స్టిక్తో లైట్గా ఎక్కువ ప్రెష్ లేకోకుండా ఇలా కొద్దిగా బాగా నీట్గా రౌండ్గా కొంచెం పతలా వచ్చేలా ఇలా అయితే తిక్కుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం వట్టి పిండి వేసాం కదా, అది ఎక్కువ అయితే అంటుకుంటుంది. అలా చేత్తో దులిపితే కింద అయితే పడిపోతుంది. ఇలా అన్నీ చేసి పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇంకొకటి సేమ్ ముందే ఎలా చేశానో ఇప్పుడు కూడా అలానే చేశాను. ఇలా స్టిక్ తీసేసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా వచ్చేలా తిక్కుకోవాలి. చూడండి తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు, డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇది అస్సలు కనిపించదండి. చాలా చాలా టేస్ట్ అంటే టేస్ట్ అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది టేస్టు. ఆనియను అలాగే ఇంకొకటి ఆలు కంటే ఎక్కువ టేస్ట్తో చాలా బాగుంది పరోటా. మనం ముందు ఎలా అయితే స్టఫింగ్ క్లోజ్ చేసామో ఇప్పుడు కూడా సేమ్ పిండిని ఇలా ఒత్తుకుంటూ కొంచెం లాగా తీస్తూ స్టఫింగ్ని క్లోజ్ అయితే చేసుకోవాలి.
ఇలా అంతా క్లోజ్ చేసేసుకొని సేమ్ ముందులాగానే కొంచెం పొట్టిపిండి వేసి పరాటాని చాలా పతలా లేకుండా అలాగే చాలా మందం లేకోకుండా మీడియం సైజులో మందం వచ్చేలా తిక్కుకోవాలి. నేను 1కి 2 ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి రాకపోవచ్చు. 1కి 2 సార్లు చూపిస్తే అర్థమవుతుంది వాళ్ళకు కూడా, నెక్స్ట్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్న ఉద్దేశంతో అయితే 1కి 2 అయితే తిక్కేదైతే చూపిస్తున్నాను. అవసరం లేని వాళ్ళు మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే చూసి మిగతాది స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టేసుకొని, కడాయి అంటే ఇలా కొంచెము లోతున్న ఫ్యాన్ అయితే పెట్టేసుకొని, ఫ్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, చూడండి ఆయిల్ అంతా ఫ్యాన్కు ఇలా బాగా అంటించుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పరాటాలు, ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ తవ బాగా వేడెక్కిన తర్వాత మంటని సిమ్లోనే పెట్టేసి కొద్ది కొద్దిగా ఆయిల్ అవసరం అనిపిస్తే వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా అడుగు మాడిపోయి లోపల మనం స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ ఉడకకోకుండానే పైనున్న లేయర్స్ మాడిపోతాయి. కాబట్టి మంటని ఎప్పుడు సిమ్లోనే పెట్టేసుకొని స్లో అయినా పర్లే బాగా కాల్చుకోవడం వల్ల లోపల స్టఫింగ్ అంతా ఉడికి తినేటప్పుడు చాలా టేస్ట్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగా కాచిన వెన్న గడ్డ అయితే కట్టింది, కాచిన నెయ్యి పెట్టేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అలాగే ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఇలా నిదానంగా 2 సైడ్స్ తిప్పుకుంటూ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పరాటాలు బాగా కాల్చుకోవాలి. ఇలా చూడండి చక్కగా నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపలి దాకా అంతా పర్ఫెక్ట్గా ఉడికి తినేటప్పుడు పంటి కింద పడేటప్పుడు చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇలా అన్నీ కాల్చేసుకోవడమే. చూడండి 1 బై 1 నేను తీసుకున్న క్వాంటిటీకి 4 అయితే అయ్యాయి. సూపర్ అంటే సూపర్ టేస్టీ పరోటా, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. నేను ఇంతకుముందు ఆనియన్ అలాగే ఆలుతో చేశాను, కానీ వాటికంటే ఇది డబల్, త్రిబుల్, 4 అంత టేస్ట్ అయితే ఉంది. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మనం పెట్టే వీడియోస్ రోజు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డే బై డే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.